ఏమై వదినా, ఏం ఆలోచించినావు? మళ్ళీ ఏం చప్పుడు చేయలే? అరే దేని గురించిరా? ఇంకా దేని గురించి అడుగుతావు వదినా? గదేగా సమాన హక్కుల గురించి. నీ సమాన హక్కులు సల్లగుండా. నువ్వు అడిగింది ఎంతరా? 50 లక్షలు. ఈ ఇల్లు అమ్మితే 1 కోటి రూపాయలు వస్తాయని నువ్వు 50 లక్షలు అడుగుట్లా తప్పు లేదు. నాకున్న ఆధారం ఈ ఒక్క ఇల్లే. చూసుకుంటా ఇంత ఇల్లు నేను ఎట్లా అమ్ముతా నువ్వే చెప్పు. అయ్యో వదినే, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేనేం నీ ఇల్లు అమ్మి 50 లక్షలు నాకు ఏమని అంటలేను. బయట ఎక్కడ నన్ను అప్పు తెచ్చి నా 50 లక్షలు నాకు ఏమని అంటానా? నేను ఇబ్బంది పెట్టు నాకేం ఇష్టం లేదు వదినే. ఇబ్బంది పెడతలేని అనుకుంటేనే ఇబ్బంది పెడతానవరా నువ్వు. అయినా 50 లక్షలు అంటే ఉత్తమాటలారా? ఎవరిస్తారు చెప్పు మమ్మల్ని నమ్మి? ఒకవేళ సరే నీ మాట కోసమే అవి తీసుకొచ్చినాం అనుకో, ఇటు ఇల్లు కిస్తులు కట్టాలి, అటు 50 లక్షలకు మిత్తి కట్టాలి. ఇవన్నీ కడదామంటే మీ అన్నకు జాబ్ లేదా? ఎక్కడి నుంచి తిడతా? సారీ, ఎక్కడి నుంచి తీసుకురావాలో అది మీ ప్రాబ్లం వదినే. కానీ నాకు మాత్రం నా 50 లక్షలు నాకు ఇయ్యరు. ఇప్పటికే నేను వచ్చి వారం అవుతుంది. నేను మీకు ఇచ్చిన టైం 1 నెల రోజులు మాత్రమే. ఒకవేళ 1 నెల రోజుల్లోపు నువ్వు గిట్లా నాకు పైసలు ఇవ్వకపోయినావు అనుకో, మీ వదిన నీకు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు ఏదైతే చేద్దాం అనుకున్నావో నేను కూడా అదే చేస్తాను.